ఉపాధ్యాయులు ఇవ్వాలి. రాజన్న ప్రభుత్వ పాఠశాలకు వెంటనే ఉపాధ్యాయులు ఇవ్వాలి. మాకు ప్రభుత్వ పాఠశాలకు రాజన్న ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ విద్యార్థులతోటి రాజన్న ప్రభుత్వ పాఠశాలకు రాజన్న ప్రభుత్వ పాఠశాలకు గట్టిగా ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు కావాలి 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 ప్రభుత్వ విద్యార్థులతోటి ప్రభుత్వ విద్యార్థులతోటి ప్రభుత్వ విద్యార్థులు రాజన్న ప్రభుత్వ విద్యార్థులతోటి రాజన్న ప్రభుత్వ విద్యార్థులతోటి రాజన్న ప్రభుత్వ పాఠశాలకు రాజన్న ప్రభుత్వ పాఠశాలకు కావాలి 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 సఫిషియెంట్ టీచర్లను మేము ఇస్తాం. 12వ తారీఖుల కోసం మొత్తం అయిపోయినట్టుగా మాకు నిన్ననే కమిటీలు ఫామ్ చేసినాము. మండల్ లెవెల్ కమిటీ, డిస్టిక్ లెవెల్ కమిటీ, ఏ స్కూల్లో తప్పకుండా ఉన్నారు, ఏ స్కూల్ ఎక్కడ ఉన్నారు, అందరినీ ఐడెంటిఫై చేసేసి మళ్ళీ మొత్తం ఒక వారం రోజుల్లో వచ్చేస్తాం. జిల్లా మొత్తం ఇస్తున్నాను. ఒక్క స్కూల్ కాదు ఇచ్చేది, జిల్లా మొత్తం ఇస్తున్నాను నేను. జిల్లా మొత్తం అన్ని స్కూళ్ళలోకి ఇస్తాం. ఇది ఒక్క స్కూల్ గురించి కాదు. ఈ లోపల మనం ఏం చేయగలుగుతాం? టీచర్లు ఎక్స్ట్రా ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ప్రైవేట్ టీచర్లను పెట్టిరు. ఇప్పుడు టీచర్స్ లేరు వాళ్ళకు. ఇప్పుడు 10వ తరగతి వాళ్ళు ఉన్నారు, చిన్న క్లాసుల వాళ్ళకే చెప్పడానికి సరిపోతలేరు. ప్రైవేట్ టీచర్ ఉన్నారు, గవర్నమెంట్ టీచర్స్ కావాలి మాకు. మేము అట్లా ఫీజులు కూడా కట్టుకుంటూ పోయినాము. అడిగినాం మేము సార్ను, ప్రైవేట్లో పెట్టినాడికి ఇంట్లో పెడుతున్నారు సార్ మరి అని అంటే, అమ్మ టీచర్స్ లేరు, అక్కంచెలు వస్తలేరు అని అన్నారు. ఆయన పర్వాలేదని మేము ఫీజులు కట్టి ఇవి చదివించుకుంటూ వెళ్ళినాము. ఇప్పుడు మాత్రం 10వ తరగతి వాళ్ళకి మాత్రం టీచర్స్ లేకపోతే వాళ్ళ చదువులు ఎట్లా ఏం కదా. ఇప్పుడు ఇది 3వ 10వ తరగతి అయింది, బాబుది అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఉన్నది. ఇప్పుడు ఆమెతోటి అందరూ ఇంకా 37 మంది దాకా 10వ తరగతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? వాళ్ళకు కూడా చదువు ఉండాలిగా. ఇప్పుడు సార్లు వాళ్ళంటే మంచిగా శ్రద్ధ పెట్టి వాళ్ళు చెప్పిండ్రు. ఇప్పుడు టీచర్స్ లేకపోయి, గవర్నమెంట్ టీచర్స్ లేకపోయి, ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ కావాలని మేము ఇక్కడ దాకా ధర్నాకు వచ్చినాము. మాకు వెంటనే కలెక్టర్ మాకు అంగీకరించాలి. మాకు టీచర్స్ కావాలి, పిల్లల భవిష్యత్తులు కూడా మంచిగా ఉండాలి, అన్నీ ఉండాలి. మళ్ళీ వాళ్ళకి చదువు లేని వాళ్ళు ఎట్లా చదువుతారు, ఎట్లా చేస్తారు? ఇప్పుడు అదే చిన్న తరగతి అంటేనేమో ఇది కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నది చదువుతారు అన్నట్టు ఉంటుంది మాకు. ఇప్పుడు వాళ్ళు 10th కదా, వాళ్ళ భవిష్యత్తు ఎట్లా? వాళ్ళు చదువుకోవాలి. వాళ్ళ చదువుకు వీళ్ళు టీచర్స్ చెప్తేనే కదా, టీచర్స్ చెప్పటం లేక మరి వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు వాళ్ళు 10వ తరగతులకు వాళ్ళకైనా ప్రాబ్లం అవుతుందిగా. మాకు వెంబడే వెంటనే మాకు టీచర్స్ కావాలి. నమస్కారం అండి, నా పేరు రూప. మాది రాజీవ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో మా పాప 10th క్లాస్ చదువుతుంది. ఇప్పుడు వాళ్ళకు 10th క్లాస్కి సబ్జెక్ట్స్ ఏం నడవట్లేదు. ఇప్పుడు 1.5 month అవుతుంది స్కూల్ చాలా అయ్యి. వాళ్ళకేమో ఏం సబ్జెక్టులు నడవడం లేదు. మిగతా క్లాసులు మిస్ అయినా పర్లేదు అనుకోండి, నెక్స్ట్ కవర్ చేసుకోవచ్చు. కానీ 10th క్లాస్ అట్లా కాదు కదా, 1 day వేస్ట్ అయినా కానీ మళ్ళీ ఒక రోజు గడవాలంటే బాగా కష్టమవుతుంది వాళ్ళకు. ఖచ్చితంగా మాకు ప్రభుత్వ పాఠశాలకి ఉపాధ్యాయులు కావాలండి, ఖచ్చితంగా కావాలి. వాళ్ళకి ఫుడ్ పెట్టకున్నా సరే కానీ మాకు టీచర్స్ మాత్రం ఖచ్చితంగా కావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజనగర్కు 3 కిలోమీటర్ల దూరంలో మా పాఠశాల ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం పాఠశాల. అయితే గత ప్రభుత్వం హయాంలోనే మేము ఇంగ్లీష్ మీడియం చేసుకొని దాన్ని హై స్కూల్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ హై స్కూల్ కూడా చేయడానికి మాకు గవర్నమెంట్ గత ప్రభుత్వం
అన్ని వసతులు ఇచ్చింది. కానీ ఉపాధ్యాయులు ఇవ్వడానికి పోస్టులు ఇచ్చినప్పుడే మేము ఉపాధ్యాయుల పోస్టులు మీకు ఇవ్వగలుగుతామని చెప్పి అప్పుడు ప్రభుత్వం చెప్పింది. మాకు కేటీఆర్ గారు కూడా హామీ ఇచ్చారు. దానివల్ల మేము ఊళ్ళే మా పిల్లల తరపున నుంచి మా ఎస్ఎంసీ కమిటీ తరపున నుంచి కొద్దిగా గొప్ప చందా వసూలు చేసుకుంటూ పిల్లలకు ప్రైవేట్ టీచర్లను పెట్టుకొని 10వ తరగతి దగ్గర నడిపించుకుంటూ జరిగింది. ఇప్పుడు 3వ సంవత్సరం. మాకు గతసారి 9.3 వచ్చింది, ఈసారి 9.8 వచ్చింది. హై స్కూల్ చెప్పే సబ్జెక్ట్ చెప్పి ఉపాధ్యాయులు లేకపోయినా కానీ ఉన్న ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు గతంలో ఉన్న వాళ్ళు చెప్పి వాళ్ళ సహకారంతో ఇంత దాకా తీసుకొచ్చినాం. మాకు 888 సీటీ కూడా ఒక అమ్మాయికి వచ్చింది, 9.2 అమ్మాయికి. అలాగే ఇప్పుడు వచ్చిన బదిలీల కాలంలో మాకు డిఓ గారు ఏమి హామీ ఇచ్చారంటే మీకు విద్యా వాలంటీర్ పోస్టులను ప్లస్ వేరే అది టీచర్లను కూడా మీకు హామీ చేస్తాము, సర్దుబాటు చేస్తాము. ఎక్కడైనా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎక్కువ ఉండి స్ట్రెంత్ తక్కువ ఉంటే అలాంటి ఉపాధ్యాయులను మీకు అప్పచెప్తాము, మీకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు రోజు తప్పకింత జరుపుకుంటడం జరుగుతుంది. దయచేసి అలా కాకుండా ఈ బదిలీ సమయంలోనే మాకు హై స్కూల్ చెప్పే సబ్జెక్ట్ చెప్పే ఉపాధ్యాయులు కావాలి. ప్రధాన ఉపాధ్యాయులు మాకు ఉన్నారు, ఒక ఉపాధ్యాయుని పంపించారు, మళ్ళీ అందులో ఇంకో ఉపాధ్యాయుని పంపించడం జరిగింది. అది కాకుండా మాకు 7th నుంచి 10th దాకా చెప్పే ఉపాధ్యాయులు కావాలి. మా స్కూల్లో 324 మంది పిల్లలు ఉన్నారు. 200 పైచీలకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు ఉన్నారు. మేమే ట్యూషన్ పెట్టించుకుంటూ మేమే ఐపీ చేసుకుంటూ పాత ఉపాధ్యాయులను హై స్కూల్ చెప్పి సబ్జెక్ట్ చెప్పి కోఆపరేషన్ చేసి వాళ్ళను రిక్వెస్టింగ్ చేసి నడిపించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు వచ్చిన బదిలీలు వచ్చిన ఉపాధ్యాయులు ఏం చేస్తున్నారంటే ప్రైమరీ వాళ్ళు కాబట్టి మేము ప్రైమరీ చెప్తాం, మేము హై స్కూల్ చెప్పలేమంటారు. హై స్కూల్ చెప్పకపోతే ఇప్పుడు మా పరిస్థితి చాలా అంధకారమైన పరిస్థితి. దయచేసి మా స్లమ్ ఏరియా మీ అందరికీ దండం పెడుతున్నా, మాకు మా పాఠశాలకు ఉపాధ్యాయులు కావాలి. దయచేసి అందరూ సహకరించండి, ప్రభుత్వం కూడా సహకరించాలి. ఆది సార్తో కూడా మాట్లాడిపించిన చెప్పి సీఈఓ కూడా ఇచ్చినాం. అక్కడ ఉన్నది ఇప్పుడు డిఓ సార్ దగ్గర లెటర్లు ఉన్నాయి, వాళ్ళు స్పందిస్తే వెంటనే అవుతుంది. ఇప్పుడు మాకు టీచర్లను బదిలీ కావాలని కోరుకుంటున్నాం. స్టేట్ మొత్తంలో రీసెంట్గా మన టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్ కౌన్సిలింగ్ కానీ జరగడం జరిగింది. సో లాస్ట్ June 6th నుంచి ఇదే ప్రక్రియ జరుగుతూ ఉన్నది. సో నిన్నటి వరకు ఇదంతా ప్రక్రియ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు, స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం ప్రమోషన్స్ ఇవన్నీ టేకప్ చేయడంతో మనం స్కూల్ రీఓపెన్ కాగానే మనం ఈ టీచర్స్ అడ్జస్ట్మెంట్ అనేది చేయలేకపోయినాం. ఇప్పుడు మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది, ఏ స్కూల్లో ఎక్స్ట్రా టీచర్లు ఉన్నారు, ఏ స్కూల్లో టీచర్లు తక్కువ ఉన్నారు. సో ఇదంతా కూడా మనం డేటా తెప్పించుకుంటున్నాం. మండల్ లెవెల్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ మనం ఫామ్ చేయడం జరిగింది. మండల్ లెవెల్ కమిటీలో ఎంఈఓ గారు ఉంటారు, ఎంఎన్ఓ గారు ఉంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ హెచ్ఎంలు అందరూ కూర్చొని కూడా ఆ మండలంలో ఏ స్కూల్లో తక్కువ ఉన్నారు, ఏ స్కూల్ ఎక్కువ అనేది మొత్తం ప్రపోజల్ రెడీ చేసేసి మాకు పంపిస్తారు. దాని ప్రకారం మేము అన్ని జిల్లా మొత్తానికి ఎక్కడెక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అదంతా కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఆల్ స్కూల్లో సఫిషియెంట్ టీచర్లు పంపిస్తాం.